నమస్కారం. సాగర సాక్షి న్యూస్. రాష్ట్ర ఖనిజ సంపద కూటమి పార్టీల ఖజానాక రాష్ట్రాన్ని కొల్లగొడుతున్న కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వైకాపా మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు జమ్మల మడక నాగమణి రాష్ట్రంలో మట్టి మాఫియా పేరుతో కొల్లగొడుతున్న మైనింగ్ రాష్ట్ర ఖజానాను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడంలో కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడంపై రాష్ట్ర వైకాపా మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు జమ్మల మడక నాగమణి దుయ్యబట్టారు. సోమవారం కూటమి పాలన చేస్తున్న అవినీతిని ఎండగడుతూ మీడియాకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా జమ్మల మడక మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రోజు రోజుకు అవినీతిమయంలో కూరుకుపోతూ అక్రమ పరిపాలన కొనసాగిస్తుందన్నారు. విజయవాడ రూరల్కు సంబంధించి కొత్తూరులో ఉన్న 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు మట్టిని ఓ ప్రైవేటు వ్యక్తి తన పొలంలో మెరక చేసుకునేందుకు అనుమతులు ఇచ్చారని, ఈ వార్తా కథనం తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి మానస పుత్రిక అయిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించడం జరిగిందన్నారు. స్థానిక గ్రామస్తులు ఎన్నో పర్యాయాలు ఒత్తిడికి గురై ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో తప్పని పరిస్థితుల్లో ఆ పత్రిక ప్రచురించడం జరిగిందన్నారు. ఆ వ్యక్తి కేవలం 5,000 క్యూబిక్ మీటర్లకే అనుమతిస్తే 1,00,000 క్యూబిక్ మీటర్లు త్రవ్వాడంటే ఎంత అక్రమానికి పాల్పడ్డాడో అవగతమవుతుందన్నారు. తాడేపల్లిలో ఉన్న అతని వ్యవసాయ భూమిలో త్రవ్వుకునేందుకు 2 సర్వే నెంబర్లు ఇచ్చి అక్కడ మానేసి కొత్తూరులో ఉన్న చెరువులో మట్టిని తవ్వి 10 ఇటుక బట్టి పరిశ్రమలకు రియల్ ఎస్టేట్ భూముల్లో మట్టిని తరలించారని ఆగ్రహించారు. ఇదంతా ఎవరబ్బ సొమ్మని అనుమతులు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. భారీ యంత్రాలతో పగలు రాత్రి అన్నది లేకుండా పెద్ద గుంతలతో మట్టిని త్రవ్వుతున్నారన్నారు. భవిష్యత్తులో రైతులు ఉపయోగించుకునేందుకు వీలు లేకుండా చెరువును తయారు చేశారంటే ప్రభుత్వం ఏ స్థాయిలో అవినీతిలో కూరుకుపోయిందో ప్రజలు అర్థం చేసుకోగలరన్నారు. ఏపీ ఎండీసీకి కూటమి ప్రభుత్వం ఖజానా తాళాలు ఇచ్చేసి వారికి ఎంత కావలసి వస్తా అంత రుణాలు తెచ్చుకోండి అని చెప్పడంపై జమ్మల మడక ఆగ్రహించారు. వారికి ఎవరిచ్చారు అధికారం? రాష్ట్రం కూటమి చేతుల్లో పెడితే ప్రజలకు మేలు చేయిస్తారని కానీ కీడు చేస్తారని కాదన్నారు. ప్రజల నుంచి ఎంత ఫిర్యాదులు చేసినా అక్కడ ఉన్న ఏడీ డీడీ మాట్లాడకపోవడం దారుణమన్నారు. వారంతా అవినీతిలో కూరుకుపోయి రాష్ట్రాన్ని కొల్లగొట్టేసి ఎందుకు పనికి రాకుండా చేస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని క్షమించరన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఖనిజ సంపదను తన సొంత ఖజానాగా అనుకుని రాష్ట్రాన్ని ఎందుకు పనికి రాకుండా చేస్తున్నారన్నారు. వైకాపా ప్రభుత్వంలో వచ్చిన నిధులు మెడికల్ కాలేజీలకు వచ్చి ఉంటే కూటమి ప్రభుత్వంలో ఏదో వచ్చినట్లుగా గొప్పలు చేసి చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రం మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇస్తుంటే కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంలా మా వద్ద ఎలాంటి సౌకర్యాలు లేవని చెప్పుకొని ప్రైవేటు కాలేజీలకు కొమ్ము కాస్తుందన్నారు. ఇలా ఏది చేసినా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారన్నారు. ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని జమ్మల మడక నాగమణి అన్నారు. నమస్కారం అండి. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతిరోజు జరుగుతున్న అన్యాయాలు కానీ, అరాచకాలు కానీ, అవినీతి గురించి మాట్లాడుకోవాలంటే ప్రతిరోజు ఎక్కడ చూసినా ఇదే జరుగుతుంది. అందులో భాగంగా విజయవాడ రూరల్కి సంబంధించి కొత్తూరు రూరల్ మండలం కొత్తూరులో 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో మట్టిని తవ్వుకోవడానికి ఒక వ్యక్తికి, ప్రైవేటు వ్యక్తికి అనుమతి ఇచ్చారు. నా పొలంలో మెరక చేసుకుంటాను, దాని గురించి చేయండి అని. దాని మీద ఈ వార్తా కథనం ఎందులో వచ్చిందంటే ప్రత్యేకంగా మట్టి మాఫియా అన్న విషయం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అంటే తెలుగుదేశం కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఈయనెంతో అనంగ పుత్రిక అనమాట ఆ పేపర్. అలాంటి దాంట్లో రాశారంటే ప్రజలు ఎంత ఒత్తిడికి గురయ్యి వాళ్ళందరూ ఎన్నిసార్లు ఫిర్యాదు ఇస్తే, ఎన్నిసార్లు కలెక్టర్ గారికి కానీ ఆ అధికారికి ఫిర్యాదు ఇస్తే ఇంకా తప్పదనుకుని వాళ్ళు రాశారనుకుంటాను. 150 ఎకరాల విస్తీర్ణంలో గల ఆ చెరువులో ఒక వ్యక్తి అడిగితే దానికోసం ఇచ్చారు, మా పొలాన్ని మెరక చేసుకుంటానని. కానీ అతనికి ఎంత ఇచ్చారు? 5,000 క్యూబిక్ మీటర్లకు ఇచ్చారు. కానీ అతను 1,00,000 క్యూబిక్ మీటర్ల వరకు తవ్వాడు.
అంటే అదంతా దాన్ని బట్టి అంతా 1 అడుగు 2 అడుగులు చూసుకోవాలంటే అతను 7-8 అడుగుల వరకు వెళ్ళిపోయాడు. సుమారు 3-4 అడుగులు క్యూబిక్ మీటర్ల కంటే ఎక్కువ తవ్వేశాడు. అంటే ఇదంతా ఏం చేశారు అనుకుంటున్నారు? అతను తాడేపల్లిలో ఉన్న అతని వ్యవసాయ భూమికి అక్కడి నుంచి తవ్వుకుంటానని కొన్ని సర్వే నెంబర్లు ఇచ్చాడు. కానీ అతను అక్కడికి తరలించకుండా కొత్తూరులోనే ఉన్న వివిధ సర్వే నెంబర్లో ఉన్న 10 ఎకరాల వరకు ఉన్న ఇటుక బట్టీలకి ఈ మట్టిని తరలించారు. అలాగే రియల్ ఎస్టేట్ ఈ దందాలో ఈ మట్టిని తరలించి అక్కడ మెరగ చేయడానికి ఉపయోగించారు. ఇదంతా ఎవరి కోసము, ఎవరి కోసం ఇచ్చారు? ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా తను పూడ్చుకోవడానికి అక్కడ మట్టిని నేను మెరక చేసుకుంటాను అన్న దాంట్లో తీసుకుని చేశారు. దట్టు అది కూడా ఎప్పుడు ఇవ్వాలి? ఒక మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటుంది అది తవ్వుకోవడానికి ఒక టైం అన్నది. కానీ పగలు రాత్రి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా దాన్ని తవ్వి అవతల పడేసేస్తున్నారు. 3 పెద్ద పెద్ద భారీ ఎక్స్కవేటర్లతో ఒక్కొక్క పెట్టి తవ్వేస్తున్నారు. అంటే ఎంత పగలు రాత్రి అని లేకుండా తవ్వేసి 150 ఎకరాల్లో ఉన్నది కూడా గుంతలు పెట్టేసి గుంతలు చేసేసారు. రేపు ఆ చెరువు పనికి రావాలంటే వ్యవసాయ భూమికి అది నీళ్లు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇంత మాఫియానా? ఇంత జరుగుతున్నా ఎవరు మాట్లాడకపోవడానికి కారణం ఇంత అవినీతిలో కూరుకుపోయిన ఈ ప్రభుత్వం. వీళ్ళు దీని గురించి మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలి. ఏపీఎండిసికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారాలు తాళాలు ఖజానా తాళాలు ఇచ్చేశారు. మీరు ఎంత అప్పు కావాలంటే అప్పు తెచ్చుకోండి, ఆర్బీఐ హ్యాండ్కి ఇచ్చేసి ఆర్బీఐ ద్వారా వాళ్ళకి రుణాలు పొందే హక్కు ఇచ్చేశారు. ఎవరిచ్చారు ఈయనకి అధికారం? రాష్ట్రం అంటే ఈయన అధికారం ఇచ్చారు కదా అని సొంత ఖజానా అనుకుంటున్నారా? రాష్ట్రం అంతా మా ఖజానా, మేము ఎవరికైనా మా తాళాలు ఇచ్చేస్తాం, మీరు దోచుకెళ్ళిపోండి అన్నట్టు కూర్చుంటున్నారు. ఇన్ని అరాచకాలు జరుగుతున్నా, ప్రజల నుంచి ఇన్ని ఫిర్యాదులు వస్తున్నా అక్కడ ఉన్న ఏడీ కానీ డీడీ కానీ మాట్లాడకపోవడం. ఎందుకంటే అందులో భాగస్వాములే. అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, అధికారులు, ఏపీఎండిసి వాళ్ళు కానీ అందరూ కుమ్మక్కైపోయి రాష్ట్రాన్ని కొల్లగొట్టేసి మొత్తానికి ఎందుకు పనికి రాకుండా రేపు ఇంకొకసారి ఎవరైనా అధికారంలోకి వచ్చినా ఉండడానికి కానీ ప్రజలు తినడానికి కానీ లేకుండా చేస్తున్నారు. ఇంత అరాచకమైన ప్రభుత్వాన్ని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు అనుకుంటారు ఖనిజ సంపద, రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపద అంటే ఆయన సొంత ఖజానా అనుకుంటారు. ఆయన సొంత ఖజానాగా ఇదంతా సొంత ఖజానాగా భావించి రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపదను అంతా దోచుకుని రాష్ట్రాన్ని ఎందుకో పనికి రాకుండా చేస్తున్నారు. ఇక్కడ ఏదో పోర్టులు 3 పోర్టులు కడుతున్నాం, ఇక్కడేదో చేస్తున్నారు అంటున్నారు. ఆ పోర్టులన్నీ ఎవరి హయాంలో వచ్చాయి? జగన్ గారి హయాంలో సగం దాకా వచ్చినాయి. ఇవాళ పైన మెరుగులు దిద్దుకుంటూ వీళ్ళు ఏదో సాధించామన్నట్టు చెప్తున్నారు. రాష్ట్రానికి వచ్చిన మెడికల్ కాలేజీలు వచ్చి ఎన్నో మెడికల్ కాలేజీలు కట్టి మనకి కేంద్రం మనకి మెడికల్ సీట్లు ఇస్తుంటే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మాకు మెడికల్ సీట్లు వద్దు అన్నారు. ఎందుకు? ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రైవేట్ కాలేజీలు బాగుపడడం కోసం. ఇలా ఏది చూసినా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయడం, రాష్ట్ర ఖజానాన్ని అంతని కూడా సంపదనంతా కూడా ఆయన సొంత సంపదగా సొంత ఖజానాలకు తరలించుకోవడానికే చూస్తున్నారు. ఈ విషయాన్ని గట్టిగా ప్రజలు గమనిస్తున్నారు. తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.